వెల్కమ్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్. చాలా మంచి కరెంట్ అఫైర్స్ని అందించడంలో నేను ముందున్నాను. దాన్ని నేర్చుకోవడం మీ తర్వాత ఎవరైనా సరే ఖచ్చితంగా రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కామెంట్ మర్చిపోకండి. రైట్, ఈ వీడియోలో సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక కీలకమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి కరెంట్ అఫైర్ని, ఇది అన్ని రకాల పోటీ పరీక్షలతో పాటుగా గ్రూప్ 2 మెయిన్స్కి ఉపయోగపడుతుంది. ఎందుకంటే రీసెంట్గా ఏపీపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ చూస్తే అన్ని కరెంట్ అఫైర్ రిలేటెడ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూస్, స్పేస్ సెక్టర్కి సంబంధించినవన్నీ కూడా, మెడిసిన్కి సంబంధించినవైనా కొత్తగా ఏమైనా స్పీసెస్ కనుగొన్నా అన్నీ కూడా కరెంటు రిలేటెడే అడిగాడు. స్టాండర్డ్ అనేది తక్కువ, 30 ప్రశ్నల్లో 5 నుంచి 6 ప్రశ్నలు స్టాండర్డ్ అడిగి ఉంటాడు, మిగతా అవన్నీ కరెంట్ రిలేటెడ్. అందుకోసమని ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా కీలకమైనటువంటి అంశము. గుర్తుపెట్టుకోండి, పుష్పక్ రేపు సింపుల్ గా ఇలా ఇచ్చేస్తాడు, పుష్పక్ అనేది ఏమిటి అని. ఈ పుష్పక్ అనేది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అభివృద్ధి చేసిన పునర్వినియోగ వాహక నౌక. భారతదేశం యొక్క పునర్వినియోగ వాహక నౌక అంటే ఇది ఒక రాకెట్. సింపుల్ గా మీరు గుర్తుపెట్టుకోండి, ఇండియాస్ రీయూజబుల్ లాంచ్ వెహికల్. దీన్నే మనం సింపుల్ గా RLV అని పిలుస్తాం, రీయూజబుల్ లాంచ్ వెహికల్. దీనికి సంబంధించినటువంటి ఒక గ్లింప్స్ ని కూడా ఇస్రో విడుదల చేసింది. ఎందుకంటే ఫిబ్రవరి 27, 2024న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. ఆ సందర్శనలో భాగంగా ఈ భారతదేశం యొక్క పునర్వినియోగ వాహక నౌక లేదా రీయూజబుల్ లాంచ్ వెహికల్ ని ఫిబ్రవరి 27, 2024న గ్లింప్స్ విడుదల చేసి ఆయనకి ప్రదర్శించడం జరిగింది. ఇప్పటి వరకు భారతదేశం ఏ శాటిలైట్ లాంచ్ చేసినా, ఏ రాకెట్ ప్రయోగం చేసినా ప్రతి ప్రయోగానికి ఒక రాకెట్ ని నిర్మించుకోవాల్సి వస్తుంది. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అంటే భారతదేశం దగ్గర పునర్వినియోగించుకునే వాహక నౌకలు లేవు. అందుకోసమని ప్రతి రాకెట్ ప్రయోగానికి కొత్త రాకెట్ ని నిర్మించుకోవాలి. దీని వలన బడ్జెట్ ఎక్కువ అవుతుంది. అందుకోసమని ఇలా ఒకసారి లాంచ్ చేయడం, మళ్ళీ వెనక్కి తీసుకురావడం, మళ్ళీ లాంచ్ చేయడం, మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ దాన్ని ఉపయోగించుకోవడం అనేది చేస్తే ఈ పుష్పక్ అనే పునర్వినియోగ వాహక నౌక గనక పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే భారతదేశం యొక్క రాకెట్లు నిర్మాణానికి అయ్యే ఖర్చులో 80% తగ్గుతుంది. 80% అంటే స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మోర్ యాక్సెసిబుల్ అండ్ సూటబుల్. ఇది బాగా స్పేస్ ప్రోగ్రామ్స్ కి బాగా సూట్ అవుతుంది, బాగా యాక్సెసిబుల్ గా ఉంటుంది. అంతేకాకుండా ఖర్చుని 80% వరకు తగ్గిస్తుంది. ఇది ఈ పుష్పకు ఎవరు అభివృద్ధి చేశారు అంటే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అభివృద్ధి చేసింది. ఇది బ్యాక్గ్రౌండ్కి వెళితే 12 సంవత్సరాల క్రితం 2012 జనవరిలో ఇస్రో యొక్క పునర్వినియోగ వాహక నౌకని తయారు చేసుకోమని ఒక కమిటీ, నేషనల్ రివ్యూ కమిటీ ఆదేశాలు జారీ చేసింది, అనుమతులు ఇచ్చింది. అప్పటి నుంచి భారత స్పేస్ సెక్టర్ లో కొత్త పుంతలు తొక్కడం జరిగింది. న్యూ చాప్టర్ ఇన్ ఇండియాస్ స్పేస్ నెరేటివ్స్. ఇట్ వాజ్ బ్యాక్ ఇన్ January 2012 when the design of ISRO's reusable launch vehicle received a green light from the National Review Committee. Green light means acceptance.
మార్కింగ్ ద బిగినింగ్ ఆఫ్ ఏ న్యూ చాప్టర్ ఇన్ స్పేస్ నెరేటివ్ ఇన్ ఇండియా. ఈ పుష్పక్ RLV అన్ని రకాల వెదర్స్కి అన్ని రకాలుగా దీన్ని తట్టుకునేలాగా రూపొందించడం జరిగింది. సింగిల్ స్టేజ్ టు ఆర్బిట్, ఈ రాకెట్ SSTO సింగిల్ స్టేజ్ టు ఆర్బిట్ వెహికల్, ఒకే దశను కలిగి ఉండే ఆర్బిట్ లోకి ఉపగ్రహాల్ని మోసుకెళ్ళగలిగే ఒక రాకెట్. ఇది రకరకాలైనటువంటి ఎలిమెంట్స్ ని ఇందులో కొత్తగా చొప్పింపజేయడం జరిగింది. X-33 అడ్వాన్స్డ్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్, X-33 టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ ఒకటి పెట్టారు. అలాగే X-34 టెస్ట్ బెడ్ టెక్నాలజీ, X-34 టెస్ట్ బెడ్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్, అలాగే అప్గ్రేడెడ్ DCXA ఫ్లైట్ డెమాన్స్ట్రేషన్, DCXA ఫ్లైట్ డెమాన్స్ట్రేషన్ ని కూడా పెట్టడం జరిగింది. అయితే ఈ వారంలోనే అంటే మార్చి 3rd వీక్ లో ఈ పుష్పక్ ని ప్రయోగాత్మకంగా ప్రయోగించనున్నారు. ఇప్పుడు ఇది రెండవసారి పుష్పక్ అంటే పునర్వినియోగ వాహక నౌకని రెండోసారి ప్రయోగించనున్నట్లుగా అవుతుంది. గతంలో 2003 ఏప్రిల్ 2వ తేదీన తొలిసారిగా ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్ ని తొలిసారిగా పరీక్షించడం జరిగింది. ద సక్సెస్ఫుల్ అటానమస్ ల్యాండింగ్ మిషన్ కండక్టెడ్ ఎర్లీ on April 2, 2003 marked a critical milestone for the Pushpak RLV, bringing it closer to achieving orbital re-entry capabilities. 2003లో చేస్తే మరలా 21 ఏళ్ల తర్వాత ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్ ని మరలా ఈ మార్చి 2024లో పరీక్షించబోతున్నారు. అయితే అప్పుడు దాన్ని రీయూజబుల్ లాంచ్ వెహికల్ అన్నారు. ఇప్పుడు మాత్రం దీనికి పుష్పక్ అని నామకరణం చేశారు. ఇట్ వాజ్ రీనేమ్డ్ యాజ్ ఏ పుష్పక్. కాబట్టి ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. దీని ఇంగ్లీష్ మీడియం యొక్క PDF కూడా అందుబాటులో ఉంది. కావాల్సిన వారు నాకు మెసేజ్ చేస్తే నేను దీన్ని మీకు అందిస్తాను. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్.